గృహ లబ్ధిదారులందరూ నిర్దేశిత గడువు లోపల ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యదర్శి మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యదర్శి మరియు మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ మంగళవారం జిల్లాలోని సదాశివపేట్, కోహిర్, జహీరాబాద్, మొగడంపల్లి మండలాలలోని గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను కలిసి ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ దశలను బట్టి వెంట బిల్లులు చెల్లిస్తున్నామని, ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇప్పుడు మీరు ప్రోగ్రెస్ చాలా మండల్స్ లో బాగుంది. ఇప్పుడు కలెక్టర్ గారు పాయింట్అవుట్ చేసిన కొన్ని మండల్స్ లో ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెవర్దలెస్ మనం ఇప్పుడు జనవరిలో ఉన్నాం. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వర్కింగ్ సీజన్. వాళ్ళు ఎక్కువ దీన్ని ఫోకస్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ టైంలో మనం కూడా యాక్టివ్ గా ఉండి వాళ్ళతో ఇది చేసి గ్రౌండ్ కాని వాళ్ళు గ్రౌండ్ చేయించాలి ఒకటి. అండ్ ఎనీ హౌస్ అబౌవ్ రూఫ్ లెవెల్, అంటే సెకండ్ బిల్ పడి రూఫ్ లెవెల్లో ఉండి రూఫ్ కాస్ట్ లో ఉన్న హౌసెస్ ఉన్నాయి. మన జిల్లాలో దాదాపు 4000 హౌసెస్ ఉన్నాయి ఈ స్టేజెస్ లో. ఈ అన్ని హౌసెస్ కూడా బై మార్చ్ 31 కంప్లీషన్ అయి గృహప్రవేశం చేసే విధంగా కొంచెం మనం వీ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. స్టేట్ వారీగా గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు push for completion of 1 lakh houses by March 31st. సో మన దగ్గర RLRC లో ఉన్న వరకైనా ఈ కంప్లీషన్ కి పుష్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు హౌస్ స్టార్ట్ చేసి 4 నెలల్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో RL లో ఉండి కంప్లీషన్ కి అయితే హార్డ్లీ 30 to 45 days లో అయిపోతుంది. సో కొంచెం మీరు అది పుష్ ఇవ్వాలి. అండ్ దీనికి ఈ IHHL అండ్ NREGS డోర్ టైలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీకు తెలుసు గత కొన్ని నెలలుగా మనం థర్డ్ బిల్ స్లాబ్ బిల్ అనేది 2 lakhs బదులుగా 1,40,000 ఇస్తున్నాం. బికాస్ మనం 2 lakhs ఇచ్చేస్తే తర్వాత మనం అన్ని డోర్ టెలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఓవర్ పేమెంట్ అయిపోతుంది. సో ఈ 1,40,000 కాకుండా ఈ బ్యాలెన్స్ అమౌంట్ మనకు IHHL నుంచి రావాలి అండ్ EGS నుంచి రావాలి. సో తర్వాత when we door tail with central scheme, remaining amount will come to their accounts. సో ఈ అమౌంట్స్ అనేది కొంచెం ఈ మ్యాండేట్స్ బుక్ చేయడం, మస్టర్స్ రాయడం, శాంక్షన్స్ తీసుకోవడం, ఇందులో కొంచెం డిలే లేకుండా ఎంపీడీఓస్ పుష్ చేయాలి. అండ్ విచ్ ఎవర్ హౌస్ రీచెస్ ది RC స్టేజ్, అవి అన్ని కూడా వీఆర్ ఆస్కింగ్ టు శాంక్షన్ అండర్ NREGS అండ్ IHHL. ఎంపీడీఓస్ కూడా చాలా దగ్గర సూపర్ చెక్స్ చేస్తున్నారు. ఐ హోప్ ఆల్ యువర్ యాప్స్ ఆర్ వర్కింగ్. మీరు సూపర్ చెక్స్ చేస్తుంటే మీకు కూడా స్కీమ్ గురించి ఐడియా వస్తుంటది, ఏమైనా ఎక్కడ తప్పులు అవుతున్నాయి ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంటది. సో ఐ రిక్వెస్ట్ స్టార్ట్ కాని దగ్గర ఎంపీడీఓ ఆఫీసెస్ లోనే కూర్చోవాలి ఏఈస్ అనేది we are given standing instructions. They have to be in constant touch with MPDOs and they have to be available to time. So probably మీరు అందరూ మార్నింగ్ ఫీల్డ్ ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ 3 to 5 కానీ 4 to 5 కానీ అట్లా ఖచ్చితంగా ఈ టైం ఉంటారనేది ప్రజలకి ఇది ఉండాలి. అదర్వైజ్ దే విల్ బి రోమింగ్ అరౌండ్ అండ్ మీరు తిరుగుతుంటారు, వాళ్ళు తిరుగుతుంటారు, ఎప్పుడు కలవలేరు వాళ్ళు. సో ఐ రిక్వెస్ట్ ఏఈస్ టు ప్లీజ్ బి అవైలబుల్ టు ది పబ్లిక్. మీరు వాళ్ళకు బడ్జెట్ ఎంత అవుతుంది, మన సబ్సిడీతో సరిపోతుందా, లేకపోతే మరీ ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారా, మెటీరియల్ ఎక్కువ ఖర్చు అవుతుందా, మేస్త్రికి ఎక్కువ ఖర్చు అవుతుందా, శాండ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్లాంటి దాన్ని కూడా మీరు అసర్టైన్ చేయాలి. If you are not doing that, then you are not living up to the expectations from the department.